హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ బుధగ్రహ అష్టోత్తర శతనామావళి 108 నామములు. బుధవారం నాడు శ్రీ బుధగ్రహ అష్టోత్తర శతనామావళి 108 నామములను భక్తి శ్రద్ధలతో పఠించటం వినడం వలన జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందువలన వ్యాపారంలో విజయం, చదువులో ఏకాగ్రత, అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు వాక్చాతుర్యం లభిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలను మరియు ఆర్థిక వృద్ధిని చేకూరుస్తుంది. శ్రీ బుధ గ్రహ 108 నామాలను పఠించటం వలన కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు: ఉత్తమ బుద్ధి మరియు జ్ఞాపక శక్తి. బుధుడు బుద్ధికి కారకుడు. ఈ నామాలు రోజు లేదా బుధవారం పఠించటం వలన విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. వ్యాపార అభివృద్ధి మరియు ఆర్థిక లాభాలు. వాణిజ్యానికి అధిపతి బుధుడు. ఈ నామస్మరణ వ్యాపారంలో నష్టాలను నివారించి లాభాలను చేకూరుస్తుంది మరియు ఉద్యోగంలో కీర్తిని తెచ్చిపెడుతుంది. వాక్చాతుర్యం పెంపొందుతుంది. ఎవరైతే మాటల్లో తడబడతారో, మాట్లాడటానికి భయపడతారో లేదా కమ్యూనికేషన్ రంగంలో మార్కెట్, మీడియా, లాయర్లు మొదలైనవి ఉన్నారో వారికి ఈ నామాలను పఠించటం వలన అద్భుతమైన వాక్శుద్ధిని ఇస్తుంది. అనారోగ్య సమస్యలు నివారణ. బుధగ్రహాన్ని ప్రార్థించటం వల్ల నాడీ వ్యవస్థ, చర్మ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతాయి. బుధగ్రహ దోష నివారణ. జాతకంలో బుధుడు నీచ స్థానంలో ఉన్న లేదా అశుభ ఫలితాలు ఇస్తున్న ఈ నామాలు పఠించటం ద్వారా ఆ గ్రహ దోషాలు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఈ స్తోత్రములను పఠించే విధానం: ఇంట్లో కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో కానీ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని దీపం వెలిగించి భక్తితో ఈ స్తోత్రములను పఠించడం వలన ఉత్తమమైన ఫలితం దక్కుతుంది. శ్రీ బుధ అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం బుధాయ నమః. ఓం బుధార్చితాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సౌమ్యచిత్తాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం దృఢఫలాయ నమః. ఓం శృతిజాల ప్రబోధకాయ నమః. ఓం సత్యవాసాయ నమః. ఓం సత్యవచేన నమః. ఓం శ్రేయసాంపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సోమజాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సోమవంశప్రదాపికాయ నమః. ఓం వేదవిదే నమః. ఓం వేదతత్వజ్ఞాయ నమః. ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః. ఓం విద్యా విచక్షణాయ నమః. ఓం విభవేన నమః. ఓం విద్వత్ప్రీతికారాయ నమః. ఓం రుజవేన నమః. ఓం విశ్వానుకూల సంచారాయ నమః. ఓం విశేష వినయాన్వితాయ నమః. ఓం వివిధాగమసర్జాయ నమః. ఓం వీర్యవతయేన నమః. ఓం విగతజ్వరాయ నమః. ఓం త్రివర్గఫలదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం త్రిదశాధిపపూజితాయ నమః. ఓం బుద్ధిమతయేన నమః. ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః. ఓం బలినేన నమః. ఓం బంధవిమోచకాయ నమః. ఓం వక్రాతివక్రగమనాయ నమః. ఓం వాసవాయ నమః. ఓం వసుధాధిపాయ నమః. ఓం ప్రసన్నవదనాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం వాగ్విలక్షణాయ నమః. ఓం సత్యవతయేన నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యబంధవేన నమః. ఓం సదాధరాయ నమః. ఓం సర్వరోగప్రసన్నమాయ నమః. ఓం సర్వమృత్యునివారకాయ నమః. ఓం వాణిజ్య నిపుణాయ నమః. ఓం వశ్యాయ నమః.
ఓం వాతాంగాయ నమః. ఓం వాతరోగహృతయే నమః. ఓం స్థూలాయ నమః. ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః. ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః. ఓం అప్రకాశాయ నమః. ఓం ప్రకాశాత్మతేన నమః. ఓం గణాయ నమః. ఓం గగనభూషణాయ నమః. ఓం వివిధస్తుత్యాయ నమః. ఓం విశాలాక్షాయ నమః. ఓం విద్వజ్జన మనోహరాయ నమః. ఓం చారుశీలాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం చపలాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం ఉదజ్ముఖాయ నమః. ఓం మకాసక్తాయ నమః. ఓం మగధాధిపతయేన నమః. ఓం హరయేన నమః. ఓం సౌమ్యవక్షర సంజతాయ నమః. ఓం సోమప్రియాకరాయ నమః. ఓం సుఖినేన నమః. ఓం సింహాదిరూఢాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం శిఖివర్ణాయ నమః. ఓం శివంకరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం పీతవపుషేన నమః. ఓం పీతక్షత్రధ్వంజాకితాయ నమః. ఓం ఖడ్గచర్మధరాయ నమః. ఓం కార్యాకత్రేణ నమః. ఓం కలుషహరకాయ నమః. ఓం ఆత్రేయగోత్రజాయ నమః. ఓం అత్యంత వినయాయ నమః. ఓం విశ్వపావనాయ నమః. ఓం చాంపేయ పుష్పసంకాసాయ నమః. ఓం చారణాయ నమః. ఓం చారుభూషణాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం విశుద్ధకనకప్రభాయ నమః. ఓం బంధుప్రియాయ నమః. ఓం బంధముక్తాయ నమః. ఓం బాణమండల సంశ్రితాయ నమః. ఓం అర్కేశాన ప్రదేశస్థాయ నమః. ఓం తర్కశాస్త్ర విశారదాయ నమః. ఓం ప్రశాంతాయ నమః. ఓం ప్రీతి సంయుక్తాయ నమః. ఓం ప్రియకృతియేన నమః. ఓం ప్రియభాషణాయ నమః. ఓం మేధావినేన నమః. ఓం మాధవాసక్తాయ నమః. ఓం మిథునాధిపతయేన నమః. ఓం సుధియేన నమః. ఓం కన్యారాశిప్రియాయ నమః. ఓం కామప్రదాయ నమః. ఓం గణపలాశ్రయాయ నమః. ఓం ఇది శ్రీ బుధ అష్టోత్తర శతనామావళిం. విన్నారు కదండి, శ్రీ బుధగ్రహ అష్టోత్తర శతనామావళి 108 నామములు. బుధవారం రోజున భక్తి శ్రద్ధలతో పఠించటం వినడం వలన జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. దీని వలన వ్యాపారంలో విజయాలు, చదువులో ఏకాగ్రత, అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు వాక్చాతుర్యం లభిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరియు ఆర్థిక వృద్ధిని చేకూరుస్తుంది. బుధగ్రహ అష్టోత్తరములు 108 నామములను భక్తితో పఠించడం వలన కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు: ఉత్తమ బుద్ధి మరియు జ్ఞాపక శక్తి. బుధుడు బుద్ధికి కారకుడు. ఈ నామాలు రోజు లేదా బుధవారం పఠించటం వలన విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. వ్యాపార అభివృద్ధి మరియు ఆర్థిక లాభాలు. వాణిజ్యానికి అధిపతి బుధుడు. ఈ నామస్మరణ వ్యాపారంలో నష్టాలను నివారించి లాభాలను చేకూరుస్తుంది మరియు ఉద్యోగంలో కీర్తిని తెచ్చిపెడుతుంది. వాక్చాతుర్యం పెంపొందుతుంది. ఎవరైతే మాటల్లో తడబడతారో, మాట్లాడటానికి భయపడతారో లేదా కమ్యూనికేషన్ రంగంలో మార్కెటింగ్, మీడియా, లాయర్లుగా ఉంటారో అలాంటి వారికి ఈ నామాలు పఠించటం వలన అద్భుతమైన వాక్శుద్ధిని ఇస్తుంది. ఆరోగ్య సమస్యల నివారణ. బుధగ్రహాన్ని ప్రార్థించటం వల్ల నాడీ వ్యవస్థ, చర్మ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. బుధగ్రహ దోష నివారణ. జాతకంలో బుధుడు
నీచ స్థానంలో ఉన్న లేదా అశుభ ఫలితాలను ఇస్తున్న ఈ నామాలు పఠించటం ద్వారా ఆ గ్రహ దోషాలన్నీ తీవ్రత తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం బుధాయ నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం బుధాయ నమః, ఓం బుధార్చితాయ నమః, ఓం సౌమ్యాయ నమః.